అంటే మీరు హాస్టల్లో ఉన్న తర్వాత ఏ టైంలో మీకు సాయి చందన్న పరిచయం అయింది? అట్లాంటి రోజులు గడిపిన ఈరోజు సాయి చందన్న ఒక కళాకారుడు. ఏ దరువై మోగుతవో జనగుండేల చప్పుడువై, జనగుండేల చప్పుడువై, జనగుండేల చప్పుడువై. నేను పుట్టి పెరిగింది ఇక్కడనే, కానీ ఇంత జనాభాని ఎప్పుడు చూడలే అన్నారు, ఎవరు సాగు చూడలే అన్నారు. నేను కూడా నిజంగా ఇట్లా అన్నం తీసుకోవడం ఏంది, అసలు అన్నం చనిపోవడం ఏంది చాలా. నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. మా అమ్మతో పాటు మా నాన్న కూడా చాలా కష్టపడిండు. దేవుడు దురదృష్టవశాత్తు నిజంగా నేను చెప్తున్నా కదా, మా అమ్మ ఇక్కడ సంకల కట్టుకుంటే నెత్తిపైన పెట్టె పెట్టుకొని ఎండకి నడిచిపోతుంటే ఆమెకి ఎట్లా ఉందో తెలియదు, కానీ నాకు మాత్రం కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. అంటే మీరు హాస్టల్లో ఉన్న తర్వాత ఏ టైంలో మీకు అమ్మ కళ్ళకు లేవే చెప్పులు మమ్ము కాపాడుకోనికే తిప్పలు, అమ్మ కళ్ళకు లేవే చెప్పులు మమ్ము కాపాడుకోనికే తిప్పలు. ఊర్లో ఒక తలే పట్టుకొని అన్నం అడుక్కుంటూ, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. మీరు అన్నదమ్ములు మీరు ఎట్లా ఉంటారు అన్న? ఇంకా అన్నదమ్ములు అంటే ఎవరిది వాళ్ళు చూసుకొని. ఇది తెలంగాణ, యావత్తు తెలంగాణ రాష్ట్రానికి పెద్ద తీరని లోటు. నమస్తే రస్సా టీవీ, నేను మీ వరప్రసాద్ మేడి. ఈరోజు మనతో పాటు ఉన్న గాయకులు ఎవరంటే డిసి రాజశేఖర్ అన్న, ఉమ్మడి పాలమూరు జిల్లా, వనపర్తి జిల్లా, ఇప్పుడు వనపర్తి జిల్లా విలేజ్ వచ్చేసి మన సాయి చందన్న, సింగర్ సాయి చందన్న వాళ్ళది అమరచింత విలేజ్. గాయకులు తెలంగాణ ఉద్యమ సమయంలో పనిచేసి విద్యాభ్యాసం కొనసాగిస్తూనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం కోసం తన వంతుగా పోరాడిన చరిత్ర గల అన్న. సామాజిక గీతాలు కావచ్చు, తెలంగాణ ఉద్యమ పాటలు కావచ్చు, ఎన్నెన్నో పాటలు పాడి చాలామంది కళాకారులలో పేరు పొందిన వ్యక్తి. సాయి చందన్నతోటి చిన్నతనం నుంచే స్నేహాన్ని నడిపిస్తూ అన్నతో పాటు కలిసిమెలిసి తిరిగిన వ్యక్తి డిసి రాజశేఖర్ అన్న. ఈరోజు మనతో పాటు మన స్టూడియోకి రావడం జరిగింది. నమస్తే రాజశేఖర్ అన్న. నమస్తే అన్న. నిజంగా ఎప్పటి సందు అంటే సాయి చందన్న ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని ప్లాన్ చేస్తున్నా, కానీ టైం అనుకూలించలేదు. చివరికి ఈరోజైతే కలవడం జరిగిందన్న. అసలు మన కుటుంబ నేపథ్యం ఏంది, మీరు ఈ పాటలు అనే కాన్సెప్ట్కి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అన్న? కుటుంబ నేపథ్యం వచ్చేసి అమ్మ వచ్చేసి అద్దాలు, దువ్వెన్లు, పూర డబ్బులు, కాంటలు అని చెప్పి ఊరు తిరిగి నెత్తిపైన పెట్టే పెట్టుకొని దానిపైన సిక్కెం పెట్టుకొని సంకకి పిలగాని కట్టుకొని అట్లా ఎండలో కాళ్ళకి చెప్పులు లేకుండా ఎన్నో రోజులు అమ్మ మమ్మల్ని సాకడం కోసము. మా కుటుంబం 8 మంది, మీ 4 కొడుకులు 4 కూతుర్లు, అట్లా 8 మందిని సాకడం కోసం చిన్నప్పుడే ఫాదర్ చనిపోయిండు. మమ్మల్ని ఆ విధంగా కష్టపడి అమ్మ సాకింది. నాన్న కూడా పాత ఇనుప సామాన్ వ్యాపారం, ఐస్ క్రీమ్లు, పల్లీలు అనుకుంటా అవన్నీ అమ్మేవాడు. ఇంకా నాన్న చనిపోయిన తర్వాత కుటుంబ భారం అంతా అమ్మ మీదనే పడింది. కాబట్టి అమ్మ చాలా కష్టపడి సాకిందన్న. మేము ఒక ఎస్సీ హాస్టల్లో వేసింది. కనీసం అప్పట్లో మాకు తిండి పెట్టడానికి అన్నమే లేక చాలా అల్లాడిపోతున్నాం. ఒక పూరి గుడిసె ఉండేది మాకు, కందికట్టెలతో కట్టిన గుడిసె ఉండేది. ఆ గుడిసెలో ఉండి అక్కడి నుంచే జీవనం కొనసాగించి అమ్మ మాకు ఆకలి ఒక సమయానికి పెట్టలేనటువంటి పొజిషన్లో ఉండి 8 మందిం కాబట్టి మమ్మల్ని చదివించాలనే సంకల్పంతోన అమ్మ నన్ను హాస్టల్ వేసింది. హాస్టల్ వేస్తే నేను చిన్నప్పుడు ఊర్లో ఒక తలే పట్టుకొని అన్నం అడుక్కుంటూ, ఆకలి కోసం అన్నం అడుక్కొని తిని బతికేవాడినన్న. అట్లా కష్టపడి ఊర్లో ఎవరన్నా పాత బట్టలు ఇస్తే అమ్మ అద్దాలు, దువ్వెన్లు అమ్మడానికి పోయినప్పుడు ఆ పాత బట్టలు ఇస్తే తెచ్చి మాకు వేసేది అమ్మ. ఆ విధంగా జీవితం కొనసాగించింది.
దాని తర్వాత అమ్మ ఆకలి కోసమే నా పిల్లలు ఇట్లా ఆకలితో ఆరాట పడుతుండని చెప్పి ఎస్సీ హాస్టల్లో ఆత్మకూరులో వేసింది. ఎస్సీ హాస్టల్లో వేస్తే అక్కడి నుంచి చదువుకుంటూ నేను ఆ విధంగా ఉన్న సమయంలో అన్న సాయి చంద్ అన్న పీడిఎస్యు పార్టీలో ఉండేవాడు. అయితే విద్యార్థులకు పాటలు నేర్పించడానికి వచ్చేవాడు. అప్పుడు ఎంత మీ వయసు ఎంత? నా వయసు నేను ఫస్ట్ క్లాసే అన్న. అప్పుడు ఫస్ట్ క్లాసు 1998లో ఫస్ట్ క్లాస్ నాది. అప్పుడు అన్న పీడిఎస్యూలో పనిచేసేవాడు కాబట్టి మాకు అక్కడ చదువుకోవడానికి ఉన్నప్పుడు అన్న వచ్చి మా స్టూడెంట్స్కి అందరికి ఎస్సీ హాస్టల్లో పాటలు నేర్పించేవాడు. అప్పటి నుంచి అన్న చెప్పే మాటలు, అన్న ఇట్లా ఉండాలి అని చెప్పి మాటలకి దానికి ఇంప్రెస్ అయ్యి నాకు గాడ్ ఎవరు మీ 1వ తరగతి సమయంలో మీరు అంతా రిలీజ్గా ఉన్నారా? ఉన్నా అన్న. నేను చిన్నప్పటి నుంచి కూడా పాటలు పాడేవాడిని. అది అన్న నేర్పించిన తర్వాత ఇంకా మంచిగా పాడుతుండేవాడిని. దాని తర్వాత నేను మా స్కూల్లో అక్కడ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు నాకు బాగా ప్రైజులు వచ్చేవి. చిన్న చిన్న గ్లాసు, చెంబు, ప్లేటు అట్లాంటివి ఇచ్చేవాళ్ళు హాస్టల్లో కానీ స్కూల్లో కానీ. అట్లా నేను గెలుచుకుంటుంటే నలుగురు నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. మా టీచర్ ఉండే అనమాట, ముక్తార్ సార్ అని ఉండే. ఆయన బాగా ఎంకరేజ్ చేసేవాడు. ఆయనకి ఒకవేళ టైంపాస్ కానప్పుడు కానీ అట్లా అరే డీసీ కరా అని చెప్పి ఒక పాట పాడరాని పాడించుకునే సరదాగా అట్లా ఎంకరేజ్ చేస్తుంటే పిల్లలు అందరు చప్పట్లు కొడుతుంటే నాకు మంచిగా ఆనందం అనిపించేది. అట్లా నేను ఎక్కువగా మా సాయి చంద్ అన్న రాసి పాడిన పాటలు నేను ఎక్కువ పాడిన. వేదిక మీద కావచ్చు, ఇంకెక్కడ కావచ్చు. నా ఇంప్రెస్ ఎవరంటే నా గురువు సాయి చంద్ అని. అన్న, మీకు ఫస్ట్ మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకునే ముందు మీకు ఇష్టమైన ఒక పాటతోటి, అది ఏదైనా కావచ్చు, మీరు ఎక్కువ పాడుకునేది, మీకు ఎక్కువ ఇష్టమైన పాటతోటి మొదలు పెట్టుకుందాం ప్రోగ్రామ్. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భాగుడిలా ఉన్నప్పుడు, రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుతున్నప్పుడు, అమ్మ ఇక నేను కడుపులుండన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవమోలే సొమ్మసిల్లునమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించే వశమౌనా. ఎన్ని జన్మలున్న కౌలు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా. పొద్దున లేసి నీ నామమును తలసి నిన్ను పూజించిన నీ రుణము తీరునా. అమ్మా కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు, అదుపు తప్పిన కింద పడ్డప్పుడు, అది చూసి అమ్మ బిరబిర ఉరుకొచ్చి దెబ్బ తాకేనా నీ ఒళ్ళంతా చూస్తుంది. ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నా లేకున్నా, మేడ మిద్దెలు లెక్కలేనన్ని ఉన్నా, కన్నా కడుపే మేడ మిద్దెలు అనుకుంటుంది, కడుపు తీపే ఆస్తి పాస్తులు అనుకుంటుంది. జ్వరమొచ్చి ఒళ్ళు కాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటుంది. ఓ దేవుడా నా బిడ్డను కాపాడమని వేడుకుంటది. కొడుకు లేసి నవ్వి ఆడినప్పుడే అమ్మ మగుమున కోటి దీపాలు వెలుగున. అమ్మా కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. ఆటపాటకు మొదటి ఆది గురువమ్మ, మంచి మాట చెప్పే బంగారు బొమ్మ. 5 ఏళ్ల వయసులో పలక చేతికిచ్చి బడికి బిడ్డని బతుకు బాట చూపి, అయ్యో ఓనమాలు నేర్చి 1, 2 చదివి వయసుతో పాటు చదువు పెరుగుతుంటే ఎదిగిన కొడుకును కళ్ళ చూసుకుంటూ కడుపు నిండినంత సంబరపడుతుంది. టీచరో గొప్ప డాక్టరో కలెక్టరో కావాలనుకుంటుంది. మనసున్న తల్లి మన అమ్మ కమ్మని కలలెన్నో మదిలోన కంటది. జన్మనిచ్చిన తల్లి రాతి బొమ్మ కాదు, జగమంత జన్మంత కొలిసేటి దేవత అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము.
పచ్చి బాలింతై వెచ్చాలు మింగుతూ ఒళ్ళు నొప్పులు ఉన్న ఓర్చుకొని అమ్మ కక్కి ఎరిగిన పొత్తి గుడ్డాను పిండేసి సాకిరిలో అమ్మోలే సబ్బోలే అరుగును అయ్యో చిన్న నోట అమ్మ అమ్మాని అంటే గావురంగా నన్ను మారాము చేస్తే గావురంగా అమ్మ చెంపను గిల్లి ముద్దాడి సంకల ఎత్తుకుంటది రత్నమా మెరిసే ముత్యమా నా బంగారు తండ్రని అంటది పడుకున్నా లేదా కూర్చున్నా రామ బంటోలే కాపాల ఉంటది చందమామను చూపి గోరు ముద్దలు పెట్టి జోలపాడి అమ్మ పండుకో పెడుతుంది అమ్మా కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము మనసుకు కాదు మరువతరము. రాజశేఖర్ అన్న నిజంగా ఒక తల్లి గొప్పదనాన్ని అది ఎవరు మన తల్లి నీ తల్లి నా తల్లి అనుకుంటా ఈ భూ ప్రపంచంలో ఆ తల్లి గొప్పదనాన్ని ఏం వర్ణించలేదు. అది కవులు కావచ్చు, గాయకులు కావచ్చు, రచయితలు ఇంకెవరైనా కావచ్చు, కానీ తల్లి ప్రేమని అంతాన్ని వర్ణించలేం. చాలా అద్భుతమైన పాట. అంటే ఇది చాలా కాలం నుంచి ఉన్న పాట కదా. అవునన్నా, నా ఫేవరెట్ సాంగ్ అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. అయితే మీ చిన్నతనం, మీ బాల్యంలో ఏదైతే మీ ఇంట్లో 8 మంది అన్నారు కదా మీతో పాటు, 8 మందిని పోషించడం ఆ టైంలో ఆ కాలంలో చాలా కష్టం. అందులో నిరుపేద కుటుంబంలో పుట్టి ఎలాంటి ఆస్తులు లేకుండా, మనము ఎలాంటి బ్యాక్గ్రౌండ్స్ లేకుండా 8 మందిని ఒక తల్లి పోషించాలనేది చాలా కష్టమైన పరిస్థితి. ఆ సందర్భంలో అమ్మతో పాటు మీరు ఎట్టుంటుండేది? అమ్మని చూస్తుంటే మీకు ఏమనిపించేది ఆ టైంలో? అన్న నిజంగా చెప్పాలంటే ఆ సమయంలో అమ్మకి కాళ్ళు కాలుతుంటే ఆ సమయంలో ఒక నిమిషం నన్ను ఇట్లా దింపుతేనే అటువంటి సందర్భంలో నాకు కాళ్ళు బగబగ మండిపోయేటివి. అటువంటి సమయంలో కాళ్ళకు చెప్పులు లేకుండా, చెప్పులు కొనే పరిస్థితి లేకుండా అమ్మ నెత్తిపైన పెట్టుకొని ఊరూరు తిరుగుకుంటా, నిజంగా పల్లె తిరుగుకుంటా. అప్పుడు మా ఊర్లో అమర్చింతకి వెళ్ళి ఒక నర్వకు పోవాలన్నా, పక్కల విలేజ్లకు పోవాలన్నా కానీ బస్సు ఉదయం ఒక బస్సు పోతే సాయంత్రం ఒక బస్సు వచ్చేదన్న. ఉదయం పోతే 7 గంటలకు పోతే మళ్ళీ 9 గంటల వరకు రిటర్న్ వచ్చేది బస్సు. అప్పటి నుంచి మళ్ళీ సాయంత్రం 6 గంటలకు పోతే బస్సు 8 గంటలకు తిరిగి వచ్చేది. అప్పటిదాకా ఈ ఊరు తిరుక్కొని ఆ ఊరికి వెళ్ళి ఇంకో ఊరికి నడుచుకుంటూ పోయి అట్లా కాళ్ళకి చెప్పులు లేకుండా నిజంగా మా అమ్మ చాలా కష్టపడింది. మా అమ్మతో పాటు మా నాన్న కూడా చాలా కష్టపడిండు. దేవుడు దురదృష్టవశాత్తు నిజంగా మా అమ్మకు శిక్ష పెట్టడానికే ఆ విధంగా మా నాన్నను చిన్న వయసులో తీసుకుపోయిండో తెలియదు, కానీ మా నాన్న కూడా ఇల్లు ఊరు సైకిల్ మీద పాత ఇనుప సామాన్ అని చెప్పి పండ్లు వేసుకొని, మామిడి పండ్లు కానీ, ఒక బఠానీలు వేసుకొని, అట్లా ఐస్ క్రీమ్ కానీ ఆ విధంగా వేసుకొని పల్లె తిరుగుకుంటా మా నాన్న కూడా అప్పట్లో చాలా కష్టపడిండు. సైకిల్ మీద తిరుగుకుంటా ఆ వచ్చిన దానిలో ఆ డబ్బులతో మమ్మల్ని సాకలేక చాలా సఫర్ అయిపోయేవాళ్ళు. దాని తర్వాత మా నాన్న చనిపోయిన తర్వాత నిజంగా మాకు చిన్న వయసులో నాన్న చనిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు జరిగినాయి. ఆ సమయంలో మా అమ్మ మమ్మల్ని పోషించుకోవడం కోసము సంకన ఒకరిని కట్టుకొని ఎవరైనా ఇల్లు తిరుగుకుంటా ఒక కాంటలు గుత్తో లేదంటే ఓ దువ్వెన పౌడర్ డబ్బి అట్లా కొనుక్కున్న సమయంలో ఎవరైనా ఇన్ని బియ్యమో లేదంటే ఇంత అన్నమో లేదంటే ఇన్ని బట్టలో ఇస్తే ఆ ఇచ్చిన బట్టల్ని తొడుక్కొని ఆ ఇచ్చిన ధాన్యాన్ని తీసుకొని ఇంట్లో వండుకొని తిని అంతమందికి సరిపోయేది కాదు, చాలా ఇబ్బంది. దానికోసం ఆకలిపోరు కోసమే మా అమ్మ నన్ను కాకపో మా అక్కోళ్ళని కాకపో అందరినీ హాస్టల్ వేసిందన్న. అక్కడైతే ఉదయం ఫుడ్ పెడతారు, మధ్యాహ్నం పెడతారు, సాయంత్రం పెడతారు. కాబట్టి కేవలం అన్నం కోసమే నా పిల్లలు బతికి భవిష్యత్తులో చదువుకొని మంచి వాళ్ళు అవుతారనే ఆలోచనతో మా అమ్మ హాస్టల్ వేసింది. అదొక్కటి నిజంగా చెప్తున్నాను, మా అమ్మ చేసిన ఆస్తులు సంపాదించకపోవచ్చు, ఆ సమయంలో బతకడమే కష్టం కాబట్టి ఆ సమయంలో హాస్టల్ వేసి మా అమ్మ చాలా మంచి పని చేసింది అన్న. ఎందుకంటే అంత చదువుకుంటేనే సమాజంలో విలువ ఉంది. కాబట్టి ఒకవేళ కోట్ల రూపాయలు ఉన్నా కానీ చదువు లేకపోతే ఏం లాభం అన్న. కాబట్టి చదువుకేసి మా అమ్మ చాలా మంచి పని చేసింది. సరే, ఉద్యోగాలంటే అందరికి ఎవరికి రావు, ఇప్పుడున్న కాంపిటీషన్ అంత పోటీలో. కాబట్టి మమ్మల్ని చదువుకున్నందుకు ఏదో ఒక వృత్తిపైన ఆధారపడి బతకగలిగే జీవనోపాధి అదొక్కటి హాస్టల్ వేసి చాలా మంచి పని చేసిందన్న. చాలా కష్టాలు పడ్డది మా అమ్మ. రాజశేఖర్ అన్న, మీ చిన్న వయసులో అప్పుడు అమ్మ పిన్నీస్లు, రిబ్బన్లు, పౌడర్ డబ్బీలు, అద్దాలు అమ్ముకుంటున్న సమయంలో ఏ రోజైనా అమ్మ మిమ్మల్ని ఒక పక్కన ఎత్తుకొని ఆ పిన్నీస్లు అమ్ముకున్నప్పుడు మీరు ఆమె జోలలో కూర్చొని అమ్ముతున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మిమ్మల్ని కదిలించినవి కావచ్చు, ఉన్నాయన్న. నిజంగానా నేను చెప్తున్నా కదా, మా అమ్మ ఇక్కడ సంకల కట్టుకుంటే నెత్తిపైన పెట్టుకొని ఎండకి నడిచిపోతుంటే
ఆమెకి ఎట్లా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం ఆ సంకకి కట్టుకున్నప్పుడు ఇట్లా నడుముకి ఆ చీరతోన కట్టుకునేది అనమాట, కొంగుతోన కట్టుకుంటే ఇట్లా నడిచినప్పుడు ఆ కొంగు జాంకి ఇట్లా కదిలేదనమాట. కదిలినప్పుడు నాకు ఇట్లా కోసుకపోయి ఇక్కడ ఆల్రెడీ కాటు కూడా ఉందనా, ఇట్లా ఆ విధంగా ఇబ్బంది అయ్యి అమ్మ పెట్టె మీద మోసుకుంటుంటే పెట్టె మోస్తుంటే ఆ చెమటలు ఇట్లా వచ్చి ఇక్కడ నాకు కూడా తలిగేది ఆ చెమట మొత్తము వచ్చేది. అప్పట్లో అట్లా నాకు చెమట గారేది అట్లా. ఆ విధంగా అదే నాకు పెద్ద కష్టం అన్న. మా అమ్మ మోసేది తర్వాత విషయం అయితే, నాకే అంత కష్టంగా ఉంటే మా అమ్మకి ఎట్లా ఉండొచ్చు. ఎవరైనా బియ్యం వేస్తే ఒక 2 కిలోలు 3 కిలోలు ఒక అర్ధ కిలోనో ఇస్తే ఆ ఇంట్లో ఈ ఇంట్లో ఇచ్చిన బియ్యాన్ని అంతా ఒక 10 కేజీల బియ్యంని 10-15 కేజీల బియ్యాన్ని యువతల కట్టుకొని 50 కేజీల పెట్టని 40 కేజీల పెట్టని నెత్తి మీద మోసుకొని ఇటు సైడు నన్ని పెట్టుకొని ఆ విధంగా మోసుకుంటూ కాళ్ళకి చెప్పులు లేకుండా నిజంగా చాలా అంటే చాలా కష్టపడిందన్న మా అమ్మ. మీరు అదే సందర్భంలో మీ నాన్నగారు కూడా దూరం కావడం మీకు ఎలా అనిపించింది అప్పుడు? చాలా బాధ అనిపించింది. ఇంకోటి నేను చిన్నగా ఉన్నాను అప్పుడు, మా నాన్న చనిపోయినప్పుడు 7th క్లాసు కాబట్టి ఆ సమయంలో మా నాన్న చనిపోగానే ఇంకా మా నాన్న చేసే సమయం ఆ సమయంలో మా నాయన సైకిల్ తీసుకొని నేను కూడా పాత ఇనుప సామాన్ అనుకుంటా ఇల్లు తిరిగి అప్పుడు నేను సైకిల్ ఎట్లా దొక్కుతుంటా అంటే పైనకి వెళ్ళి దొక్కుకుంటాను. ఆ పేడలు ఉంటుంది కదా మధ్యలో నుంచి తొక్కి అట్లా నేను కూడా పాత ఇనుప సామాన్ అమ్మి ఇంకా బస్ స్టాండ్లో పోంటే వాటర్ ప్యాకెట్లు పల్లీలు ఆ విధంగా అన్నీ అమ్మి అట్లా స్టెప్ బై స్టెప్ నేను చదువుకుంటా. హాస్టల్ నుండి కూడా నేను సండే వచ్చిందంటే చాలు వచ్చి ఊరికి వచ్చి సైకిల్ తీసుకొని పాత ఇనుప సామాన్ అట్లా తిరిగి వచ్చిన డబ్బులు ఉంటే మా అమ్మకి ఇచ్చి ఆ విధంగా జీవనం కొనసాగించి చాలా కష్టపడి ఈరోజు ఎందుకు చెప్పాలన్నా దేవుడు మంచి స్థాయిలో పెట్టాడు మమ్మల్ని అయితే. అంటే మీరు హాస్టల్లో ఉన్న తర్వాత ఏ టైంలో మీకు సాయి చందన్న పరిచయం అయ్యింది? ఈ పాటలు పాడాలి అనే ఆలోచన మీకు ఎప్పుడు మొదలైంది? అయితే నేను 1st క్లాస్ నుంచి హాస్టల్లోనే ఉన్నానా, అమరచింత హాస్టల్లో ఉన్నా. ఫస్ట్ నుంచి 4th దాకా ఊర్లోనే ఉంది హాస్టల్? ఉంది అన్న. ఓకే, అది చాలా ప్లస్ అయింది. అవునన్న. అక్కడ అన్న కూడా నాకన్నా ముందే హాస్టల్లో ఉన్నవాడు, నాకన్నా చాలా సీనియర్ అన్న. అయితే అన్న 7th క్లాస్ ఉంటే 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ దాకా అక్కడనే చదివిండు. అప్పుడు నేను 1st క్లాస్ 2nd క్లాస్ 3rd క్లాస్ 4th క్లాస్ వరకు అన్నతోనే చదివిన. దాని తర్వాత మా ఊర్లో హాస్టల్ పడిపోయింది. ఎండాకాలం సెలవులు వచ్చినప్పుడు పడిపోయినప్పుడు మమ్మల్ని అందరినీ కలిపి ఆత్మకూరు హాస్టల్కి జాయిన్ చేసిండ్రు. ఇక్కడ ఉండే ఎస్సీ హాస్టల్ వల్ల ఆత్మకూరు ఎస్సీ హాస్టల్కి జాయిన్ చేసిండ్రు. జాయిన్ చేసినప్పుడు అక్కడ పోయినప్పుడు అన్న అప్పుడు ఇంటర్ 1st ఇయర్ 2nd ఇయర్ చదివేవాడు. అక్కడనే చదివేవాడు, ఆత్మకూరులోనే 1st ఇయర్ 2nd ఇయర్ చదివేవాడు. ఆ సమయంలో పీడిఎస్ ఆర్గనైజేషన్లో పనిచేస్తుండే, విద్యార్థి ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న సమయంలో హాస్టల్కి వచ్చి అన్న కూడా చాలా కష్టపడిండు. కాబట్టి ఇక ఆ సమయంలో అందరు అమ్మ గురించి కానీ అట్లా వచ్చి మోటివేషన్ చేయించి అరే ఇట్లా ఉండకూడదు ఇట్లా ఉండాలని చెప్పి ఒకవేళ హైదరాబాద్కి పీడిఎస్కి సంబంధించినవి ఏవైనా ప్రోగ్రామ్స్ ఉంటే నాకు పాటలు హాస్టల్లో నేర్పించిన సమయంలో నన్ను తోలుకపోయేవాడు. వచ్చి హైదరాబాద్లో ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే ఒక పాటకు అవకాశం ఇప్పించేవాడు. అట్లా ఆ విధంగా పాడుతుంటే జనాలు మెచ్చుకుంటుంటే నేను చిన్నప్పటి నుంచి స్కూల్లో కూడా పాటలు పాడుతున్నా. కాబట్టి ఆ సమయంలో టీవీలో చూసి ఒక క్యాసెట్ ఉంటుండే, ఇట్లా రీల్ క్యాసెట్ ఉంటుండే డెక్కు పెట్టుకొని దాన్ని వేసుకొని దాంతోనే నేను పాటలు నేర్చుకునేవాడిని. అట్లా నేర్చుకొని స్కూల్లో పాడుతుంటే ఆ సమయంలో మా సార్ వాళ్ళు బాగా ఎంకరేజ్ చేసి సపోర్ట్లు కొట్టేవాళ్ళు. అట్లా ఆ విధంగా ప్లేట్లు కానీ గ్లాసులు కానీ గిఫ్ట్గా ఇస్తే ఆ ఇచ్చిన గిఫ్ట్లను తీసుకొని నేను సంతోషపడి అప్పుడు నేను ఆ అన్న చెప్పే స్పీచ్కి కానీ దానిలో గురించి కొన్ని వీడియోస్ చూసి అప్పుడు నేను కొంచెం పాటలు పాడాలని నిర్ణయించుకొని పాడినా. స్కూల్ సందర్భంలో వాడిన పాట నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, నేను భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మరిసిపోయినావట, అయ్యో ముద్దు పెట్టుకొని గుండె కద్దుకున్నావు, అయ్యో ముద్దు పెట్టుకొని గుండె కద్దుకున్నావు, బారసాల చేసి గావురంగా చూసుకున్నావు, నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. వేలు పట్టుకొని నడక నేర్పినవు, ఎదల మీద ఎత్తుకొని మురిసిపోయినవు, మంచి చెడ్డలన్నీ మాకు చెప్పినవు, మేము ఎదుగుతుంటే నువ్వు పొంగిపోయినవు, నీ త్యాగమెంత నీ త్యాగమెంత నీ త్యాగమెంత పొగిడినా కొంచెమేనయా,
నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయ్యా అయ్యో త్యాగశీలి నాన్న నీకు వందనాలయ్యా నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న కుటుంబ భారం అంతా మోసుకుంటావు ఆ బాధ్యతకు మారు పేరు అయినవు కష్టమంతా కడుపులోన దాచుకుంటావు నీ కన్నీళ్ళు కంటి రెప్ప దాటనీయవు మాకు బుద్ధులెన్నో చెప్పుతావు బుజ్జగించుతావు మాకు బుద్ధులెన్నో చెప్పుతావు బుజ్జగించుతావు మా తప్పులన్నీ నవ్వుతోనే మన్నించుతావు నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న స్కూల్లో వాడేది ఇది? అన్న అవునన్నా అయితే సాయి చంద్ అన్న మీరు వాడుతున్నప్పుడు చూసిన సందర్భాలు ఏవన్నీ నేను పాడుతున్న సందర్భాల్లో చూసేవాడు హాస్టల్లో ఉన్నప్పుడే చూసేవాడు హాస్టల్లో అందరు పిల్లలందరూ కూర్చున్నప్పుడు 15th ఆగస్ట్ వస్తే కానీ జనవరి 26 వస్తే కానీ ఆ సమయంలో కానీ ఏమైనా అకేషన్స్ హాస్టల్లో జరుగుతుంటే కానీ ఆ సమయంలో వచ్చినప్పుడు అన్న వచ్చేవాడు వచ్చినప్పుడు పాడంగా చాలాసార్లు చూసిండు అన్న సాయి చంద్ అన్నకు మీకు ఉన్న బాండింగ్లో తెలంగాణ ఉద్యమ సమయంలో కావచ్చు సాయి చందన్న తోటి మీరు చేస్తున్న జర్నీ సమయంలో కావచ్చు మీకు అవకాశాలు ఇచ్చినప్పుడు పాడిన పాటలు ఏమన్నా ఉన్నాయన్న ఏ పాట పాడారు? వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారునముకై రణముల ఒరిగినారా తెలంగాణలోన అమ్మ పాలమూరులోన కంటి సెమ్మల్లారా నూలు వెచ్చాటి నెత్తురు జిమ్మినారా ఆంధ్ర పాలకుల గుండెల్లోన ఉయ్యాలో ఉయ్యాల అరే విముక్తి కోరుతూ విసిరిన బాకై ఉయ్యాలో ఉయ్యాల ఆ యూనివర్సిటీ మైదానాలే ఉయ్యాలో ఉయ్యాల మా కథన రంగమున కాలు దువ్వినై ఉయ్యాలో ఉయ్యాల అరలేగ దూడల పరుగుల్లోన ఆటపాటల దరువుల్లోన సేను సెలకల సేద్యంలోన తెలంగాణ జైనాదములోన వీరుల్లారా వీర వనితల్లారా ఈ మట్టిలోన దాగిన నీ ముత్యల్లారా అన్నల్లారా ఓ తమ్ముల్లారా ఈ గడ్డ మీద వారసత్వ బిడ్డల్లారా ఆ ఆకాశగంగా పాలధారలే ఉయ్యాలో ఉయ్యాల అరే పసిడి రాసుల పంట కాల్వలై ఉయ్యాలో ఉయ్యాల ఆ కరువుత తాడును పేల్చిన పల్లెలు ఉయ్యాలో ఉయ్యాల మా గంజిలో నా మెతుకులు మీరై ఉయ్యాలో ఉయ్యాల అరే గునుగు పూల నవ్వుల్లారా మోదుగు పూల వనముల్లారా తంగెడు పూల రెమ్మల్లారా బతుకమ్మ బంధువులారా వీరుల్లారా వీర వనితల్లారా ఈ మట్టి నేలల దాగిన నీ ముత్యాల్లారా అక్కల్లారా ఓ చెల్లెల్లారా ఈ గడ్డ మీద వారసత్వ బిడ్డల్లారా మీ నెత్తుటి తలలో విత్తనమేస్తాం కత్తుల మీద కవాతు చేస్తాం జైలు గోడలను బద్దల కొడతాం పూతల్లి తెర విముక్తి చేస్తాం గుండెల్లో మేము గుడినే కడుతాము మా తెలంగాణలో గడప గడప హారతి పడతాము గుండెల్లో మేము గుడినే కడతాము మా హైదరాబాదులో గడప గడప హారతి పడతాము గుండెల్లో మేము గుడినే కడతాము మా పాలమూరులో గడప గడప హారతి పడతాము వీరుల్లారా వీర వనితల్లారా ఈ మట్టి నేలల దాగిన నీ ముత్యాల్లారా అన్నల్లారా ఓ సెల్లెల్లారా ఈ గడ్డ పైన వారసత్వ బిడ్డల్లారా ఈ గడ్డ పైన వారసత్వ బిడ్డల్లారా ఈ పాట అన్న మంచిగా పాడేవాడు సభకు ముందు అన్న రాకముందు మీరు చేసేది ఆ సభకు అన్న వచ్చిన తర్వాత మిమ్మల్ని ఏమన్నా అడిగేదా చేసినావు ఏమైనా పాడినావు అని చెప్పేసి అడుగుతున్నా అన్న చూసినప్పుడు నేను మంచిగా పాడతాను తెలంగాణ ఉద్యమంలో ఆ సకల జనుల సమ్మె అప్పుడు అన్న చూసి వీడు మావాడు మంచిగా పాడతాడని అప్పటి నుంచి అన్న మా ఏరియాలో ఎప్పుడు వచ్చినా మహబూబ్నగర్ డిస్టిక్ వచ్చినప్పుడు ఫోన్ చేస్తే నేను వచ్చి అన్నతో పాటు ప్రోగ్రామ్ చేసేవాడిని నేను అన్న వెనక డ్యాన్స్ చేసేవాడిని డప్పు కొట్టేవాడిని
కోరస్ ఇచ్చేవాడిని, అట్లా పాటలు పాడుతుంటేనా. అంటే అన్నతో వస్తుందా? వస్తుందన్న, డప్పు కూడా వస్తుంది. అయితే నిరంతరం అన్నతోనే కాకుండా నాకు కూడా కొద్దిగా అప్పటికే నాకు ఉద్యమం సమయంలోనే నేను ఊర్లో వ్యాపారం చేసుకునేవాడిని అన్న. కాబట్టి అక్కడ అది చూసుకుంటూ మా ఏరియాకి వచ్చినప్పుడు మాత్రమే నేను చేసేవాడిని. యావత్ తెలంగాణ మొత్తం అన్న తిరిగేవాడు, మా ఏరియాకి వచ్చినప్పుడు మాత్రమే నేను ప్రోగ్రామ్స్ చేసేవాడిని. ఖచ్చితంగా నీకు చెప్పేది చెప్తున్నాను. అంటే నువ్వు ఆ బాల్యంలోనే పాటలు పాడుతున్న సందర్భంలో కావచ్చు, ఏ రోజన్నా అమ్మ నువ్వు పాడుతున్న పాటలు వినో, లేకపోతే మీ బాబు బాగా పాటలు పాడుతున్నారని తెలిసిన సందర్భాలు, తర్వాత మీతోటి అమ్మ మందలిచ్చి అడిగిన రోజులు ఏదైనా ఉన్నాయా? అంటే అమ్మ అడిగిన తర్వాత అయ్యో మా అమ్మ ఆనందపడ్డదని నువ్వు ఏ రోజన్నా సంతోషపడ్డ సందర్భాలు ఉన్నాయి? అంటే అట్లాంటివి ఏమి జరగలేదన్నా. నేను పాటలు పాడతానని తెలుసు అమ్మకు, నేను పాడతానని చూసిన సందర్భాలు ఉన్నాయి, కానీ అమ్మని మళ్ళీ నా దగ్గర అట్లా రిటర్న్ ఎప్పుడు చెప్పలేదు. ఎవరన్నా అంటే అమ్మ సంతోషపడేది అంతే. మా అమ్మ దగ్గర మీ బాబు మంచిగా పాడతాడంటే అమ్మ సంతోషపడేది. ఎప్పుడన్నా అమ్మ ముందర పాడవాలేదా? పాడినా చాలా. ఎక్కువ ఏ పాట పాడేది అమ్మ ముందర మీరు? నీ నెత్తిన సుట్టా బట్ట, దానిపైన పూసల తట్ట, సంక జోలేల సంటి బిడ్డ, ఎర్రటెండల ఎక్కడి గోస, అమ్మ కాళ్ళకు లేవే చెప్పులు, మమ్ము కాపాడుకోనికే తిప్పలు, అమ్మ కాళ్ళకు లేవే చెప్పులు, మమ్ము కాపాడుకోనికే తిప్పలు, అమ్మా నాకు జన్మనిచ్చినవు, కంటికి రెప్పల కాపాడుకున్నావు, అమ్మా నీకై వేచి ఉన్ననే, నా వంక ఓసారి చూసన్న పోవే. నీ నెత్తిన సుట్టా బట్ట, దానిపైన పూసల తట్ట, సంక జోలేల సంటి బిడ్డ, ఎర్రటెండల ఎక్కడి గోసా, ఎన్ని రాత్రులు కడుపు మాడి డొక్క గుంజుక పాయ తల్లి, ఎన్ని ఊళ్ళకు బాటలేసి నీ పాదాలు అలసినవి, ఎన్ని రాత్రులు కడుపు మాడి డొక్క గుంజుక పాయ తల్లి, ఎన్ని ఊళ్ళకు బాటలేసి నీ పాదాలు అలసినవి, ఎన్ని పిన్ని సులమ్మి మా కడుపు నింపావే అమ్మా, నీ పూసల గంపకి నీ కలసటన్నది ఏది, నీ గూటి గుడిసెలో నా జ్యోతివి నీవే తల్లి, అమ్మా నీ రుణమెట్ల తీరునే, కంటికి రెప్పల కాపాడుకున్నావు, అమ్మా నీకై వేచి ఉన్ననే, నా వంక ఓసారి చూసన్న పోవే. నీ నెత్తిన సుట్టా బట్ట, దానిపైన పూసల తట్ట, సంక జోలేల సంటి బిడ్డ, ఎర్రటెండల ఎక్కడి గోసా, మలమూత్రాలు నేను చేసిన అయ్యో ఓపికతో ఉన్నవమ్మా, ఏడ్చిన ఉడ్చిన తుడ్చిన గాని ఓర్చుకొనున్నావమ్మా, మలమూత్రాలు నేను చేసిన అయ్యో ఓపికతో ఉన్నవమ్మా, ఏడ్చిన ఉడ్చిన తుడ్చిన గాని ఓర్చుకొనున్నావమ్మా, ఎన్ని అద్దాలు దువ్వెల్లమ్మి మా కడుపు నింపావి అమ్మా, నీ పూసల గంపకి నీ కలసటన్నది ఏది, నీ గూటి గుడిసెలో నా జ్యోతివి నీవే తల్లి, అమ్మా నీ రుణమెట్ల తీరునే, కంటికి రెప్పల కాపాడుకున్నావు, అమ్మా నీకై వేచి ఉన్ననే, నా వంక ఓసారి చూసన్న పోవే. నీ నెత్తిన సుట్టా బట్ట, దానిపైన పూసల తట్ట, సంక జోలేల సంటి బిడ్డ, ఎర్రటెండల ఎక్కడి గోసా, నీది నిండైన మనసు తల్లి, వేల జన్మలు మరవనిది, అమ్మ ప్రేమకు సాటి ఏది, అవనిలో మించినదేమున్నది, నువ్వు గుర్తుకు రాని రోజు నాకు రోజన్నదేమున్నది, నువ్వు కల్లోకి రాని రోజు నా బ్రతుకన్నదే సిన్నది, నీ పాదాలు తాకితే చాలన్నా ఆశున్నదమ్మా, నిన్ను మారాని లెక్క చూసుకుంటారా అమ్మా, నీకు నాకు మాట దూరమన్న మాట సిన్నది, అమ్మా నీ రుణమెట్ల తీరునే, కంటికి రెప్పల కాపాడుకున్నావు, అమ్మా నీకై వేచి ఉన్ననే, నా వంక ఓసారి చూసన్న పోవే. నీ నెత్తిన సుట్టా బట్ట, దానిపైన పూసల తట్ట, సంక జోలేల సంటి బిడ్డ, ఎర్రటెండల ఎక్కడి గోసా. అన్న ఈ పాట ఎప్పుడు రాసుకున్నా మీరు? అన్న ఇది నేను హాస్టల్లో ఉన్నప్పుడు రాసిన, చిన్నప్పుడు 5th క్లాస్లో రాసిన. 5th క్లాస్లో రాసి అప్పుడప్పుడు ఇదే పాటని నేను కొన్ని వేదికల మీద మదర్స్ డే వచ్చినప్పుడు పాడేవాడిని. తర్వాత ఈ పాటని ఆల్బమ్ చేపించి ఒక 1.5 year అయిందన్న. ఓకే, అంటే ఈ పాట అమ్మ విన్నదా? విన్నదన్న. పాడినప్పుడు ఎట్లా ఏమన్నా మాట్లాడింది? ఇంకా మాట్లాడింది చెప్పిందన్న, నా కొడుకు మొత్తం నా నిజ జీవితమే రాసిండు, కానీ నా కొడుకు మేము 4 ఉంటామన్న, అమ్మనేమో అన్న వాళ్ళతో ఉంటుంది.
నా మ్యారేజ్ అయినాక నేను సపరేట్గా ఉన్నా. నా కొడుకు నా పెద్ద కొడుకుతోనే నేను ఉంటా. నా కొడుకు ఎక్కడున్నా మంచిగా ఉండాలని ఈరోజు కోరుకుంటుంది. వస్తుంది ఇంటికి వచ్చి మాట్లాడి పలకరిస్తే ఈ పాట రాసినప్పుడు నా నిజ జీవితమే రాసిందని అమ్మ సంతోషపడింది. ఓకే, మీరు చిన్నతనం నుంచి అమ్మ కళ్ళల్లో బాధల్ని, అమ్మ కడుపులో ఆకలిని, అమ్మ కాళ్ళల్లో బాటల్ని ఇవి చూస్తూ పెరిగిన నేపథ్యం. ఏ రోజైనా మీరు అమ్మని ఆనందంగా చూసిన సందర్భాలు ఉన్నాయా? ఏ రోజైనా మీరు అమ్మ ఆనందపడుతున్న సందర్భాలలో మీరు ఆనందపడ్డ సందర్భాలు ఉన్నాయి? కొంచెం కష్టం అన్న, ఎందుకంటే అమ్మకు చిన్నప్పటి నుంచి కష్టం మాత్రమే తెలుసు. ఆమె ఆనందపడి సుఖపడాల్సిన రోజులైతే చాలా తక్కువ. ఇప్పుడు మేము పెద్దగా అయిన తర్వాత మా అమ్మకి ఏ కష్టం లేకుండా మా అన్న వాళ్ళతోనే ఉంటుంది, నా దగ్గరకు వచ్చిపోతుంది. ప్రస్తుతం అయితే అమ్మ హ్యాపీగానే ఉందన్న. మేము ఎదిగిన తర్వాత మీరు అన్నదమ్ములు మీరు ఎట్లా ఉంటారు అన్న? ఇంకా అన్నదమ్ములు అంటే ఎవరిది వాళ్ళు చూసుకొని ఎవరు వాళ్ళ లైఫ్ మంచిగా అయితే ఉంటారు. మంచిగానే ఉన్నామన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అంటే ఈ కుటుంబ నేపథ్యాన్ని ఫిల్ చేసుకుంటూ, సరే మీ కుటుంబ నేపథ్యాన్ని, మీరు పడ్డ కష్టాలని, మీ చదువులని ఇవన్నీ అనుభవిస్తూ వచ్చారు కాబట్టి ఒక నేపథ్యంగా పాటలు పాడుకుంటూ వచ్చారు. అంటే ఈ ప్రజా సమస్యల్లోకి వచ్చిన తర్వాత, ప్రజాదారుల్లోకి వచ్చిన తర్వాత, మీరు ఒక ఆర్గనైజేషన్ లాగా, ఒక టీం లాగా ఏర్పడ్డ తర్వాత జనాల్లోకి వచ్చారు కదా పాటలు పాడడానికి, ప్రోగ్రామ్ చేయడానికి. ఇక్కడ వచ్చిన సందర్భాలలో పాడిన పాటలు ఏంటి? చెట్టమ్మ చెట్టమ్మ పచ్చాని చెట్టమ్మ, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదు యమ్మా. నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదో యమ్మా. చెట్టమ్మ చెట్టమ్మ పచ్చాని చెట్టమ్మ, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదు యమ్మా. నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదో యమ్మా. ఇంటింటి గుమ్మములోన తోరణాలకైనావు, పెళ్ళిళ్ళు పండుగలొస్తే పలకరించే పందిరివైనవు. ఇంటింటి గుమ్మములోన తోరణాలకైనావు, పెళ్ళిళ్ళు పండుగలొస్తే పలకరించే పందిరివైనవు. నిండు ముత్తైదువలాగా ఇంటి ముందే ఇలా వేల్పైనవు, నిండు ముత్తైదువలాగా ఇంటి ముందే ఇలా వేల్పైనవు. చుట్టాలు పక్కాలొచ్చిన చిరుగాలితో పలకరించినవు. చెట్టమ్మ చెట్టమ్మ పచ్చాని చెట్టమ్మ, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదు యమ్మా. నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదో యమ్మా. ఆకలేస్తే అమ్మాయి వచ్చి కడుపు నింపే పండైనావు, నిద్దరొస్తే ఊయలవై గాలిల జోల పాడినవు. ఆకలేస్తే అమ్మాయి వచ్చి కడుపు నింపే పండైనావు, నిద్దరొస్తే ఊయలవై గాలిల జోల పాడినవు. ఎండొచ్చిన వానొచ్చినా గుండెలోన దాచుకున్నవు, ఎండొచ్చిన వానొచ్చినా గుండెలోన దాచుకున్నవు. నీ గుణముల గోరంతైనా మనుషులకు లేదో యమ్మా. చెట్టమ్మ చెట్టమ్మ పచ్చాని చెట్టమ్మ, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదు యమ్మా. నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదో యమ్మా. పొద్దున్నే శుద్ధిని చేసే పళ్ళు దోమె పుల్లైనావు, వంటకుండ పురుడు పోయగా పొయ్యిలోన నిప్పైనావు. పొద్దున్నే శుద్ధిని చేసే పళ్ళు దోమె పుల్లైనావు, వంటకుండ పురుడు పోయగా పొయ్యిలోన నిప్పైనావు. అమ్మమ్మ తాతయ్యలా తోడు నడిచే కర్రైనావు, అమ్మమ్మ తాతయ్యలా తోడు నడిచే కర్రైనావు. కూర్చుంటే కుర్చైనావు, కునుకొస్తే మంచమైనవు. చెట్టమ్మ చెట్టమ్మ పచ్చాని చెట్టమ్మ, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదు యమ్మా. నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదో యమ్మా. పరుల సేవ ముఖ్యము అంటూ శిరసు వంచి ముందు నడిచినవు, పరుల సేవ ముఖ్యము అంటూ శిరసు
వంచి ముందు నడిచినవు, చనిపోతే పాడైనావు, కాల్చేసే కాడైనావు, చనిపోతే పాడైనావు, కాల్చేసే కాడైనావు. దహనముకు దహనం ఇచ్చి నీ దేహం కాల్చుకున్నవు, దహనముకు దహనం ఇచ్చి నీ దేహం కాల్చుకున్నవు. ఎంత గొప్ప త్యాగమనిది ఓ పచ్చని చెట్టమ్మా, చెట్టమ్మా చెట్టమ్మా, పచ్చని చెట్టమ్మా. నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. సూపర్ అన్న. ఇది మీరే రాసుకున్నాను? లేనా అన్న రాసిండు. అయితే నేను అందరు కళాఫీల్డ్లో తిరిగే సమయంలో కొత్త పాట ఏదో వచ్చినా పాడి నేర్చుకునేవాడిని. నేను కూడా పాటలు రాస్తా, కాకపోతే ఈ పాట నేను రాయలేదన్న. ఇప్పటి వరకు మీరు సొంతంగా రాసుకున్న పాటలు ఎన్ని ఉన్నాయన్న? నేను ఒక 100 పాటల దగ్గర రాసినా. 100 పాటలు 100 పాటలు రాసినా. రికార్డ్ అయినాయి? రికార్డ్ అయినవి ఒక 10 దగ్గర అయింటేవన్నా. అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువ చేస్తారని చెప్పారు కదన్న, అవునన్నా. వాటిని ఉద్దేశించి మీరు రాసుకున్న పాటలు కానీ మీకు ఇష్టమైన పాటలు కానీ ఏమైనా ఉన్నాయన్న? ఉన్నాయన్నా. మన సంస్కృతి హీనంగా బబు ఘోరంగా వంచమంటుంది, యోచించబడుతుంది, వంచమంటుంది, యోచించమంటుంది. మన సంస్కృతి హీనంగా బబు ఘోరంగా వంచమంటుంది, యోచించమంటుంది, వంచబడుతుంది, యోచించమంటుంది. హైటెక్ కంప్యూటర్ అంటూ పక్క దేశం ప్రోసేదబెట్టి, అప్పు చేసి పప్పు కూడంటూ ఈ దేశాన్ని తాకట్టు పెట్టి, తల్లడిల్లే రైతుల గోస తట్టడాయే మన పాలకులకు, తల్లడిల్లే రైతుల గోస తట్టడాయే మన పాలకులకు. కరెంటు లేక కాల్వలు రాక పంటలన్నీ ఎండిపాయే, నాడు వ్యవసాయ రంగంలో ముందున్న దేశం వెనకబడి ఎదురు చూసే. ఇక కష్టపడకుండానే కడుపులోకి కూడు కంప్యూటరే పెట్టునంట, ఇది చెప్పినోడు పెద్ద సుంట. మన సంస్కృతి హీనంగా బబు ఘోరంగా వంచమంటుంది, యోచించబడుతుంది, వంచమంటుంది, యోచించమంటుంది. ఆడకూతురు ప్రాణానికన్నా మానానికి విలువిచ్చే దేశం, చాలా చిత్రాలలో నా స్త్రీలు చిత్రంగా వేస్తున్న వేషం. మోకాళ్ళకు పైన మిడ్డీలు మోటనంటూ వేస్తున్నారే, మోకాళ్ళకు పైన మిడ్డీలు ఫ్యాషన్ అంటూ వేస్తున్నారే. ఉల్లుకుల సీరా ఒళ్ళంతా కనపడే జాకెట్లే ఫ్యాషన్ ఆయే, నాడు విదేశ వస్తువులు వద్దన్న దేశం మళ్ళీ తెమ్మని మొండికేసే. ఇక కోకాలు రైకాలు కట్టకుండగానే మిడ్డీలే సరిపోవునంట, వాళ్ళకు షెడ్డీలే సరిపోవునంట. మన సంస్కృతి హీనంగా బబు ఘోరంగా వంచమంటుంది, యోచించబడుతుంది, వంచమంటుంది, యోచించమంటుంది. శాస్త్రీయ విజ్ఞానమున్నా చదువుకున్న మేధావులున్నా అయ్యో ఉపాధి లేక యువత పరుగు దేశాలకే వలస. విద్యాధికారులు మేసే మేతలు విద్యార్థులకే గుండె కోతలు, విద్యాధికారులు మేసే మేతలు విద్యార్థులకే గుండె కోతలు. ఎంసెట్ వీకు ఈ సెట్ వీకు చదువులన్నీ అమ్ముడాయే, ఇక సారస్వతే దేవతనుకున్న దేశం చదువులన్నీ అమ్ముడాయే. ఇక మార్కులు ర్యాంకులు చదువుకుంటే రావు, చదువుకుంటే వస్తాయంట, చదువుకుంటే వస్తాయంట. మన సంస్కృతి హీనంగా బబు ఘోరంగా వంచమంటుంది, యోచించబడుతుంది, వంచమంటుంది, యోచించబడుతుంది. అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడిచినప్పుడే అసలైన స్వాతంత్రమాని అన్నాడు ఆనాడు గాంధీ. నడవడానికి ఆడవల్లేరే కడుపులోనే చంపుతున్నారే, నడవడానికి ఆడవల్లేరే కడుపులోనే చంపుతున్నారే.
ముత్తు పచ్చారాని పిల్లల్ని కూడా డబ్బు కోసం అమ్ముడాయే నాడు స్వాతంత్రం ఎటుబాయ త్యాగాలు ఏమాయ్ ఆడ బతుకు హీనమాయే మళ్ళీ గాంధీజీ మన దేశానికి వస్తే నాది కాదని వెళ్ళుతాడు ఒక్క క్షణమైన ఉండనంటాడు మన సంస్కృతి హీనంగా బబు ఘోరంగా వంచమంటుంది యోచించమంటుంది వంచబడుతుంది యోచించమంటుంది. ఓకే అన్న, ఈ పాట మీద రాసుకుంటా? లేదన్న, అన్ననే రాసిన సాయి చందన్. సాయి చందన్. నేను అన్న రాసిన పాటలు ఎక్కువ పాడతా. నేను రాసిన పాటలు ఎక్కువ పాడనన్న. అవి చేపిస్తా, ఆల్బమ్ చేపిస్తా. ఆల్బమ్ రిలీజ్ అయినాక నేను పాడతా. నేను రాసిన పాట ఆర్మీ వాళ్ళ గురించి కాకో, రైతుల గురించి కాకో, ఇట్లా ఈ విధంగా చాలా ఉన్నాయన్న. ఈ అవేర్నెస్ పాటలు కాకుండా జానపద గీతాలు, ఈ పాటలు వాడిన సందర్భాలు ఏమైనా? పాడతానా, జానపదాలు కూడా చాలా వాడినా. కాశ్మీరమ్మాలు గిలిలో కార్గిలి కొండల్లో పీరంగి మోతల సవ్వడిలో కార్గిలిలో ఎల్లో కాశ్మీరమ్మాలు గిలిలో కార్గిలి కొండల్లో పీరంగి మోతల సవ్వడిలో కార్గిలిలో ఎల్లో రాచబండలే పూల పానుపై ముల్ల కంచలే రాచబండలై మట్టిలో మట్టివై మంచులో బిందువై దేశమే ప్రాణమై యుద్ధమే ఊపిరై ఓ వెలిగిన సైనికుడా ఓ నిలిచిన సైనికుడా నీ వెంట మేముందుము మేమంట నీ బాట ప్రయాణిస్తాము చెయ్యెత్తి జై కొడతాము భారత మాతాకి జై అంటాము కాశ్మీరమ్మాలో గిలిలో కార్గిలి కొండల్లో పీరంగి మోతల సవ్వడిలో కార్గిలిలో ఎల్లో కన్నవారినంత వదలి ఆర్మీలోకి అడుగు వేసి మాతృభూమి సేవ కోసము నీ కార్గిలి కొండల్లో దూకి భరతమాత మేలు నుంచి అయ్యో కన్న తల్లి ప్రేగు తెంచి శత్రువుల గుండెల్ని చీల్చి నీ ఆలి తాలి బొట్టు తెంచి అమరుడైనవో ఓ దేశ ప్రేమిక ఓ వీర సైనిక అందుకో వందనం నీ త్యాగమే సుందరం అందుకో వందనం నీ త్యాగమే సుందరం ఓ వెలిగిన సైనికుడా ఓ నిలిచిన సైనికుడా నీ వెంట మేముంటాము మేమంతా నీ బాట ప్రయాణిస్తాము చెయ్యెత్తి జై కొడతాము భారత మాతకు జై అంటాము కన్నవారినంత వదలి కన్న తల్లి కన్నీరెట్టినా నువ్వు కన్న రుణం తీరిపోతే అంతులేని నీ త్యాగము నీ బావి తీరులకు స్ఫూర్తిలే కొండపైన మన జెండా అయ్యో గాయపడిన మన జెండా మరచిపోను నీ రుణము మేము మరచిపోను నీ త్యాగము ఓ నింగి జాబిలి ఓ ప్రేమలోగిలి ప్రియ సన్నిధి అందుకో వందనం నీ త్యాగమే సుందరం అందుకో వందనం నీ త్యాగమే సుందరం ఓ వెలిగిన సైనికుడా ఓ నిలిచిన సైనికుడా నీ వెంట మేముంటాము మేమంతా నీ బాట ప్రయాణిస్తాము చెయ్యెత్తి జై కొడతాము భారత మాతాకి జై అంటాము భారత మాతాకి జై అంటాము భారత మాతాకి జై అంటాము. ఇది నేనే రాస్తాను ఆ పాట. ఓకే, సూపర్ అన్న, చాలా బాగుంది. అంటే మీ సాహిత్యం కంప్లీట్గా దేశం కోసం ప్రజల కోసం ఈ నేపథ్యం ఉంటుందా, లేకుంటే కొత్తగా జానపదాలు రాస్తా? జానపదాలు కూడా రాస్తానా. ఇంకోటి నేను యాక్చువల్గా ఒక మెసేజ్ ఉన్న పాటనే రాసుకుంటా. ఒక మెసేజ్ కానీ సమాజానికి అవగాహన ఉన్న పాట రాస్తా. జానపదాలు అట్లాంటివి నేను తక్కువ రాయడము. ఓకే అన్న, మా కోసం అంటే మీ స్వరం నుంచి ఒక జానపద పాట వినాలా ఉంది. అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నేరేడి పళ్ళు నేరియాలో అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నేరేడి పళ్ళు నేరియాలు నేను పల్లమ్మి ఓ పిల్ల నేరియాలో నీకు కమ్మలు జాకెట్ తెస్తా నేరియాలో అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నేరేడి పళ్ళు నేరియాలో మాకు జామా తోట ఉంది నేరియాలో నీకు జబ్బల జాకెట్ తెస్తా నేరియాలో జామా తోట అమ్మి నేరియాలో నీకు జబ్బల జాకెట్ తెస్తా నేరియాలో
నేరియాలో అల్లల్లా అరే అల్లల్ల నేరాడి నేరియాలో అల్ల నేరేడి పళ్ళు నేరియాలో మాకు బంతి పూల తోట ఉంది నేరియాలో బంతి పూల తోట నేరియాలో ఆ బంతి పూల తోట నేరియాలో నీకు పూలన్నీ అమ్మిదేస్తా నేరియాలో అల్లల్ల నేరాడి నేరియాలో అల్ల నేరేడి పళ్ళు నేరియాలో. ఓకే అన్న అంటే అన్నిటినీ మిక్స్ చేస్తున్నారు మొత్తానికి. ఓకే సూపర్ అన్న, థ్యాంక్ యూ. అంటే మా కోసం అడగగానే ఈ జానపదం పాడినందుకు, అంటే ఆ సాహిత్యం మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మేము అడిగినందుకు పాడినందుకు చాలా థ్యాంక్స్. ఈ జర్నీ సాయి చందనతో ఉన్న జర్నీ అంత కంప్లీట్గా మీ జర్నీ అంతా అన్నతోటే ఉండే. అయితే నేనేమంటున్నా అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు చదువుకున్నారు, విద్యాభ్యాసం అంతా జరిగిన తర్వాత అన్నతోటే కంటిన్యూగా మొన్నటి రీసెంట్ వరకు కూడా అన్నతోటే జర్నీ చేశారు. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీకు ఏమనిపించింది? అన్న ఆ టైంలో మీతో మాట్లాడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అన్నతో మీకున్న సందర్భం అంటే ఆ బాండింగ్ ఎలాంటిది? అన్న నిజంగా చెప్పాలంటే నేను ఒక స్థాయికి రావడానికి నిజంగా అన్ననే ఇన్స్పిరేషన్. అన్న కూడా చాలా కష్టపడి నేను చిన్నప్పటి నుంచి చూసిన కాబట్టి ఇంత కష్టపడి ఈరోజు ఒక స్థాయిలో వచ్చిండు అని చెప్పి ఒక గోల్తోన నేను కూడా కష్టపడినా, నేను కష్టపడుతుంటే ఇది కాదురా, ఇది మంచి, ఇది చెడ్డది అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇది చేయకరా బేటా, ఇది ఇట్లా ఉండాలిరా అని చెప్పి చాలా సందర్భాలు చెప్పిండు. నిజంగా నాకు ఒక తల్లిదండ్రులాగా, ఒక గురువులాగా చాలా సందర్భాలలో చెప్పిండు. కొన్ని వందల సార్లు అన్నతో కలిసి తిరిగిన సందర్భాలు ఉన్నాయి. ప్రతి మాట నాకు ఏమైనా సమస్య వస్తే నాకు ఈ సమస్య వచ్చింది ఇదని అన్నతో పంచుకుంటుంటే నిజంగా అట్లాంటి ఆ దేవుడు ఎందుకు అట్లా చేసిండో కానీ నిజంగా అన్న రాతి బొమ్మల్లోని కొలువైన శివుడా అని దేవుణ్ణి ప్రశ్నించినందుకే గిన అన్నని తీసుకుపోయిండా, లేదా ఇంత పాటలు పాడేవాడు ఈడెందుకుంటావురా ఆయన నువ్వు నా పక్కలో వచ్చి కూర్చొని నిజంగా మొన్న ఒక ఇంటర్వ్యూలో జరిగినట్లా అట్లా నిజంగా దేవుడేగిన తీసుకుపోయిండా, ఎందుకు ఆ కషాయం అంతగానో దేవుడు అన్న ఏ రోజు సుఖపడలేదన్న. చిన్నప్పటి నుంచి కష్టాలతోనే ఎదిగిండు. ఎదిగిన తర్వాత కూడా ప్రకృతి కూడా సహకరించకపోవడము, అన్నకు అట్లా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఆ విషయం జరిగింది అన్న తర్వాత నేను నిజంగా ఒక 5-6 నెలలు నేను కోలుకోలేదు. నా మస్తు హార్ట్ఫుల్గా ఫీల్ అయినా నిజంగా. ఈవెన్ నా తల్లిదండ్రులతో పాటు ఆయన సమానంగా చూసుకున్నా. కానీ అట్లాంటి సందర్భంలో నిజంగా నన్నే తీసుకుపోయిన దేవుడు బాగుండేదేమో, సమాజానికి ఇంత పనికొచ్చే వ్యక్తిని ఈరోజు తీసుకుపోయిన అన్నని నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అన్న. కళాకారులు కాకోకో, వాళ్ళ బంధువులు కాకోకో, రిలేషన్స్ కాకోకో, వాళ్ళ తమ్ముళ్ళు కాకోకో, ఇట్లా చాలామంది ఆయన నమ్ముకొని మాలాంటి కళాకారులు, మాలాంటి తమ్ముళ్ళు ఎంతోమంది నమ్ముకొని ఉన్నాము. ఏ సమస్య వచ్చినా ఆ అన్న ఉన్నాడు ఇట్లా అనే ధైర్యం ఒకటి ఉండేది. అట్లాంటి మనిషి ఈరోజు కోల్పోయినందుకు నిజంగా చాలా బాధపడుతున్నాను నేనైతే. కొన్ని సందర్భం ఇప్పటికి 2 సంవత్సరాలైనా నిజంగా అన్న చనిపోయిందా అన్నట్లనే బతుకుతున్నాము. మీరు చూస్తుంటారో అబ్జర్వ్ చేస్తున్నారో లేదు కానీ నేను ఏ స్టేటస్ పెట్టినా ఏది పెట్టినా ఇప్పటి వరకు అన్న గురించే పెడతాను. నా డీపీ కానీ ప్రతిదీ అన్న తప్ప వేరే లేదు. నిజంగా నా తల్లిదండ్రులు కనిపించిన వాళ్ళు ఎక్కడున్నారో కానీ నేను అన్నను అంత ఇష్టపడిన, అంత మంచిగా ఉన్న వ్యక్తిని, అంత సందర్భంగా, అంత సన్నిహితంగా, అంత క్లోజ్గా ఉన్న మనిషి ఈరోజు మా మధ్య లేకపోవడము, మాలాంటి కళాకారులకు కూడా అండగా లేకపోవడం చాలామంది బాధపడుతున్నారు అన్న గురించి. సో అన్న మీకు ఆ ఇన్సిడెంట్ అంటే సాయి చందన్న మరణం అని తెలిసిన ఇన్సిడెంట్ అని ఇట్లా తెలిసిన వెంటనే మీ ఫీలింగ్ ఏంది? అన్న నిజంగా చెప్పాలంటే అన్న చనిపోయిందంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకపోయినా ఇట్లా ఉంటే నిజంగా నేను బతకగలుగుతానా, ఆయన మీద అంత ప్రేమ పెట్టుకొని, అంత అభిమానం పెట్టుకొని ఆయన మా గురువు అనే మనిషి లేడా నిజంగా అని నేను నమ్మలే ఫస్ట్. ఇంకా నాకు మామూలు బాధ అనిపించలేదన్న. ఒక 5-6 రోజులు బాగా ఏడ్చి నా మనసు ఒప్పుకోలే, చనిపోయిందంటే కూడా ఒప్పుకోలే. వచ్చి చూసినాక కూడా నాకు నిజంగా అన్నని ఎందుకు తీసుకుపోయిండు దేవుడు అని దేవుని మీద కూడా చాలా కోపం వచ్చిందన్న. నిజంగా చాలా బాధతో చెప్తున్నా. కానీ అట్లాంటి మనిషి ఉంటే సమాజానికి కానీ ఈరోజు కొంతమంది దళితులకు కానీ వెనుకబడిన కులాల కోసం కానీ అంబేద్కర్ ప్రోగ్రాంలు చేస్తుంటే ఆయన చెప్పే మాటల వల్ల నిజంగా మేము ఇంతగానో వెనుకబడిపోయినాం కదా అనే ఒక అవగాహన, ఒక చైతన్యవంతుడు, ఒక ఉద్యమకారుడు, అంత కొన్ని కోట్ల మందికి ఉద్యమ స్ఫూర్తిని నేర్పిన మనిషి ఈరోజు లేడు అంటే నిజంగా నాకు దేవుని మీదనే కోపం వచ్చిందన్న. చాలా బాధపడిన. ఆయన కుటుంబానికి కూడా తీరని లోటు నిజంగా చెప్తున్నా. అట్లాంటి అన్నకు నిజంగా ఆ మనిషిని తీసుకోపోకూడదన్న దేవుడు. ఏది ఏమైనా కానీ తీసుకోకపోతే నేను చాలా బాధపడినా. నిజంగా నేను చనిపోయినా పర్లేదన్న ఆ సమయంలో అట్లా అనిపించింది నాకైతే. అంటే సాయి చందన్న లేడు అనే లోటు మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు? ఇంకా అన్న లేడు అనే దానికన్నా ఈరోజు ఆయన ఏదైతే సంకల్పం అనుకున్నాడో నిజంగా ఒక అంబేద్కర్ గురించి కానీ, ఓ తెలంగాణ గురించి, ఈ తెలంగాణ సమాజం కోసం కానీ 10 మందికి చేయూతనిచ్చే దాంట్లో కాబట్టి ఆయన లేని లోటు ఆ కళాకారుల లోపల ఉండేది. ఆ సిద్ధాంతాన్ని బతికిస్తున్నది ఈరోజు. మా వదిన కూడా అన్న సిద్ధాంతం కోసం బతుకుతుంది కాబట్టి ఆయన సిద్ధాంతం కోసం ఆయన లేకపోయినా మా వదిన రూపంలో ఉంది.
ఉన్నాడు అన్న అనే ఒక ఆశయం కోసం, ఆయన సంకల్పం కోసం మేమందరం ఖచ్చితంగా తోడు ఉంటామన్న. ఆయన సంకల్పము అంబేద్కర్ గురించే కానీ, ఒక దళితవాడాల కోసమే కానీ, మాలాంటి నిరుద్యోగుల గురించి కానీ, ఇంకా అనేక విషయాలు కళాకారుల పట్ల కానీ అన్న చాలా ఈరోజు నిజంగా ఆయన ఎమ్మెల్యే అవుతుండే ఉన్నింటే అల్లంపూర్ ఎమ్మెల్యే అవుతుండే ఖచ్చితంగా అయ్యింటి. ఈరోజు అసెంబ్లీలో మాలాంటి దళితుల గురించి మాట్లాడతారు అని, మా కళాకారుల గురించి మాట్లాడతాడు అసెంబ్లీలో అని చెప్పి, మా లోపల మార్పు వస్తుంది, కళాకారులకు చైతన్యం వస్తుంది అనే ఒక ఆశ ఉండే. ఈరోజు ఆ ఆశని నిజంగా మా వదిన కూడా ఈరోజు భవిష్యత్తులో మంచి ఎమ్మెల్యే అయ్యి అన్న దళితుల కోసం కానీ అన్న అనుకున్నటువంటి కోరిక కోసం చేస్తే బాగుండు, చేస్తుంది కూడా అని ఒక నమ్ముతున్నాను. వాళ్ళ కుటుంబంతో అంటే ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబంతో ఉన్న రిలేషన్ ఎట్లుంది మీకు ఇప్పుడు? అంటే ఇంకా అన్న వదినతో అయితే మంచిగా ఫ్రెండ్లీగా మాట్లాడతాను. ఇంకా వదినతో అంత ఫస్ట్ లేకున్నది, నాకు అంత బాగా అన్నతో ఉన్నది కాబట్టి వదిన ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడుతుంది. ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఇది చిన్న ఇది ఇట్లా అని సజెషన్ ఇస్తుంది. ఇంకా ముందు కాలం చెప్తుందన్న. వదిన ఖచ్చితంగా ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నా. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు కదా సాయి చంద్ అన్న నిజంగానే ఆ దేవుడిని ప్రశ్నించినందుక, లేకుంటే సాయి చంద్ అన్న ఆ శివుడిని మీద కక్ష కట్టినందుక, సాయి చంద్ అన్న ఈ బీద వాళ్ళ కోసం, ఈ అమరుల కోసం, తెలంగాణ త్యాగ అమరుల కోసం ప్రశ్నించి గట్టిగా పాట పాడినందుక నిజంగానే ఆయన తీసుకుపోయిండు, ఆ దేవుడికి అంత కక్ష ఆయన మీద, లేకపోతే ఆయన మీద అంత ఇష్టమా? నాకు అక్కడ అంత మంచి పాటలు పాడుతున్న సాయి చంద్ నా పక్కన ఉండాలని భగవంతుడు తీసుకుపోయినని ఒక మాట చెప్పారు కదా, ఆ పాట ఏదైతే ఉందో, సాయి చంద్ అన్న శివుడిని ప్రశ్నించిన పాట అయితే ఏదైతే ఉందో ఆ పాట ఒకసారి మా కోసం పాడినిపించగలుగుతారు? రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసే ఓ బ్రహ్మదేవా, అమ్మ మనసేమిటో నీవు ఎరుగవురా. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసే ఓ బ్రహ్మదేవా, అమ్మ మనసేమిటో నీవు ఎరుగవురా. పువ్వులో పువ్వునై నీ పూజ చేశాను, నీరై నీ అడుగు పాదాలు కడిగాను, ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చెల్లించాను, దిక్కును అని మొక్కి ధీమాగా బ్రతికాను. పువ్వులో పువ్వునై నీ పూజ చేసినం, నీరై నీ అడుగు పాదాలు కడిగినం, ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చెల్లించినం, దిక్కును అని మొక్కి ధీమాగా బ్రతికినం. మా కన్న బిడ్డపై, మా కన్న కొడుకుపై, మా కన్న బిడ్డపై ఈశ్వరా, మా కన్న బిడ్డపై ఈశ్వరాని కరుణయే మాయరా శంకరా, నీ సతికి గణపతిని ఇచ్చావురా, తల్లికి పార్వతికి గణపతిని ఇచ్చావురా, ఈ తల్లిపై నీ మది ఏ మాయరా. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసే ఓ బ్రహ్మదేవా, అమ్మ మనసేమిటో నీవు ఎరుగవురా. శివరాత్రి హరే నీ రాత్రి, నీకు ఇష్టమైన రాత్రి, శివరాత్రి నీ శిలకు నైవేద్యమైతిమి, దీపమారాకుండ పడిగా పులుంటిమి, కళ్ళలో వెలుతురు దీవెననుకుంటిమి, కడుపులో పేగును కోస్తవనుకోలేదు. తొలుసూరు కొడుకని, తొలుసూరు బిడ్డని, తొలుసూరు కాన్పని ఈశ్వరా, తొలుసూరు బిడ్డని ఈశ్వరాని పేరు పెట్టుకుంటే శంకరా, అందుకే వేసినవై శిక్షను, అందుకే వేసినవై శిక్షను, నా కొడుకుపై నక్సలైటని మచ్చను. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసే ఓ బ్రహ్మదేవా, అమ్మ మనసేమిటో నీవు ఎరుగవురా.
సాయి చందన్న ఉన్నప్పుడు అన్నా మీరు ఈ పాట ఆయన ముందు పాడినిపించారా? సేమ్ ఈ స్టైల్నే పాడతారు ఆయన కూడా? లేదు పాడలేదన్న, అన్న మొదలు ఎప్పుడు పాడలేదు. ఈ పాట అంటే ఇష్టము. ఆ పాట అన్న మాత్రమే పాడేటోడు వేదిక పైన, ఇంకెవ్వరున్నా కానీ ఆ పాట మాత్రం ఎవరు పాడరు, అన్న మాత్రమే పడతారు. అన్న పాడితే దీనికన్నా 100 రెట్లు అద్భుతంగా ఉంటుందని. ఆ రాగం తీస్తే ఎట్లుంటుంది అన్న అంటే అసలు ఊపిరి ఎట్లా పట్టుకుంటున్నాడు అంతసేపు అని కనీసం ఒక 30-40 సెకండ్స్ ఊపిరి ఆపుతాడు అన్న. ఆ అన్న ఆ వాయిస్కే ఆయనకు మాత్రమే సెట్ అవుతుంది. ఇంకెవ్వరు పాడినా, ఇంకా ఎంత మంచి కళాకారులు వచ్చి పాడినా ఆ పాటను మాత్రం అది సాయి చందనకే అంకితం. ఓకే. మిట్టపల్లి సురేందర్ అన్న రాసిండు కానీ ఈ పాట అన్న కోసం ఆయన వాయిస్కి కాబట్టి ఈ పాట జనాల లోపలికి వెళ్ళిపోయింది. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో వేల మందిని, వేల గొంతుకల్ని ఏడిపించిండు, పెద్ద పెద్ద నాయకులను ఏడిపించిండు ఈ పాట నుంచి. కాబట్టి ఆ పాట సాయి చందనకే అంకితం. ఇంకెవ్వరు అంతకన్నా అద్భుతంగా పాడరు, రారు కూడా. ఓకే. రాజశేఖర్ అన్న, సాయి చందన్న మరణం తర్వాత ఎందరో గాయకులు, ఎందరో రచయితలు ఆయన మీద రాసిన పాటలు ఎన్నో ఉన్నాయి. ఆయన వర్ధంతి సభలో కూడా చాలా పాటలు చేశారు. సరే, ఏ రకమైన పాటలు చేశారు, ఎందుకు చేశారు, ఆయన మీద అభిమానమా, ప్రేమ, లేకపోతే ఆయన దూరమైన ఆయన దుఃఖంలో నుంచి రాసిన పాటలు ఏవైతేనేమి, ఆ సందర్భంలో మీరు రాసుకున్న పాట కావచ్చు, లేకపోతే ఆయన దూరమైన సందర్భంలో వచ్చిన వేరే వాళ్ళు రాసిన పాటలు కావచ్చు, ఏదైనా మా కోసం పాడగలుగుతారు? పాడతాను. ఏ దారిలొస్తావో పాటమ్మా బిడ్డవై, ఏ దరువై మోగుతవో జనగుండేల చప్పుడువై, ఏ పాటై పూస్తావో తూరుపూన పొద్దువై, ఏ రాగం తీస్తావో పాడే కోయిల గొంతువై, సాయన్నాని గానం తెలంగాణ ప్రతిరూపం, సాయన్నాని మరణం తల్లాడిల్లే జనసంద్రం, ఏ దారిలొస్తావో పాటమ్మా బిడ్డవై, ఏ దరువై మోగుతవో జనగుండేల చప్పుడువై, నువ్వు లేవు రావు ఓ దేవా నిజమే రాతి బొమ్మవురా, కలామ తల్లి బిడ్డడురా ఓర్వక తీసుకపోతివిరా, దారిని చూపిన నాన్న నడకలు నేర్పిన సాయన్న, నీ విజయం చూడాలనుకున్నా నీ ఆదిల పాటను రాస్తున్నా, తల్లాడిల్లి పోయింది పల్లె పల్లె సాయన్న, చీకటి దినమున వెలిసింది నిన్నటి రోజే ఓ అన్న, మళ్ళీ రావే సాయన్న నీ పిల్లలు తలిసే ఓ అన్న, ఏ దారిలొస్తావో పాటమ్మా బిడ్డవై, ఏ దరువై మోగుతవో జనగుండేల సప్పుడువై, ఎర్రని జెండై ఎగసినవు విప్లవదరువై మోగినవు, అడవికి సెలవును చేసినవు నీ గొంతుతో అన్నలదలిసినవు, మరి పోరాటంలో నీ పాట ప్రయాణించింది ప్రతి పూట, శివయ్య స్వామిని నిలదీసే అమరుల యాదిలా పాట, నాన్నను తొలిచే నీ తలము అమ్మని కొలిచే నీ స్వరము, పోరును గెలిచిన నీ పాట పోరాటాన్ని నిలిపెనుగా, తెలంగాణ సమాజము తలుచుకుంటది ప్రతి పూట, ఏ దారిలొస్తావో పాటమ్మా బిడ్డవై, ఏ దరువై మోగుతవో జనగుండేల చప్పుడువై, ఏ పాటై పూస్తావో తూరుపూన పొద్దువై, ఏ రాగం తీస్తావో పాడే కోయిల గొంతువై, డప్పు దరువు అడిగింది తల్లాడిల్లి పోయింది సాయన్న, నువ్వే లేకుంటే ప్రాణం పోతున్నట్టుందే, ఏ దారిలొస్తావో పాటమ్మా బిడ్డవై, ఏ దరువై మోగుతవో జనగుండేల చప్పుడువై, ఏ పాటై పూస్తావో తూరుపూన పొద్దువై, ఏ రాగం తీస్తావో పాడే కోయిల గొంతువై, ఏ దారిలొస్తావో పాటమ్మా బిడ్డవై, ఏ దరువై మోగుతవో జనగుండేల చప్పుడువై, జనగుండేల చప్పుడువై, జనగుండేల చప్పుడువై.
మామూలు పబ్లిక్ కదన్న ఆ రోజు నిజంగా ఎంతమంది జనాలంటే అసలు ఆశ్చర్యపోయారు. అక్కడ గుర్రంగూడ ఏరియా అంతా పరిచయం. ఒక్కొక్క షాప్ దగ్గర పోతుంటే నేను పుట్టి పెరిగింది ఇక్కడనే కానీ ఇంత జనాభాని ఎప్పుడు చూడలే అన్నారు. ఎవరు సాగు చూడలే అన్నారు. నేను కూడా నిజంగా ఇట్లా అన్నం తీసుకోపోవడం ఏంది, అసలు అన్న చనిపోవడం ఏందని చాలా పరిశాన్ అయిపోయినా. ఇంకోటి చాలామంది కళాకారులు కూడా అన్న లేకపోవడం వల్ల అన్న టీం వాళ్ళు కానీ ఫ్రాన్సిస్ అన్న, రాజన్న వీళ్ళందరూ చాలామంది ఒక 20 సంవత్సరాల దగ్గర నుంచి అన్నతో నా జర్నీ చేసిండ్రన్న. వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందులు పడుతుండ్రు కళాకారులు అందరూ. వాళ్ళందరూ ఎంట తిరిగి 20 సంవత్సరాలు ఆయన గురించి ఏదో ఒక రోజు ఎదుగుతాడు, మాకంటూ ఒక రోజు వస్తుంది అనే ఆశలు పెట్టుకున్నటువంటి కళాకారులందరూ ఈరోజు తిండి లేక చాలామంది ఇబ్బంది పడుతుండ్రన్న. ఏదో ఒక రోజు కళాకారులకు ఈరోజు సాంస్కృతిక సారథిలో ఉన్నటువంటి ఉద్యోగాలు అవి పర్మనెంట్ అయితేవేమో, రెగ్యులరైజ్ అవుతావేమో. సాయి చంద్ వస్తే ఒకవేళ ఎమ్మెల్యే అయితే అసెంబ్లీలో మాట్లాడి మాకు ఏదో ఒక జీవో తెచ్చి మాకు అట్లా రెగ్యులరైజ్ అవుతామని చాలామంది కళాకారులు ఉంది. ఈరోజు అప్పటి వరకు ఉద్యమంలో నుంచి కూడా కళాకారులని ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరన్న. ఎక్కడ తినేవాళ్ళు, ఎక్కడ వండుకున్నాడు, వచ్చే 1000 రూపాయలు 2000 వస్తే కళాకారులు ఆ ఛార్జీలకు సరిపోయేటి కాదు. అట్లాంటి రోజులు గడిపిన ఈరోజు సాయి చంద్ అన్న ఒక కళాకారుడు పోయి అసెంబ్లీలో వాదిస్తాడు అని ఖచ్చితంగా అనుకున్నారు అందరూ. చాలామంది ఆశలు పెట్టుకునేటివన్నీ అన్న సాగుతోన అన్నీ సమాప్తం అయిపోయినామన్న. అన్నీ అంతరించిపోయినట్లు అయిపోయింది. ఈరోజు నిజంగా ఏ వేదికైనా చూసుకోనా ఈరోజు టీఆర్ఎస్ది కానీ ఒక అంబేద్కర్ అట్లాంటి సభలు ఏది జరిగినా కానీ అన్న పాడితే ఆ ఊపు వేరన్న, ఆ దమ్ము వేరు. ఆయన మాటలో ఒక పెద్ద ఫైర్ ఉంది. ఆ ఫైర్ ఈరోజు నిజంగా ఇట్లాంటి కళాకారుడు మళ్ళీ పుట్టాడన్న. ఇది నిజం. ఇది యావత్తు తెలంగాణ రాష్ట్రానికి పెద్ద తీరని లోటు. సో చివరిగా రాజశేఖర్ అన్న ఈ సమాజం గురించి ఏదన్నా మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్స్ పాడగలుగుతారా? చెల్లి నీ ఆడ జన్మకొక చరిత ఉన్నదమ్మా, మగవాడి బ్రతుకులో వెలుగు నీవని తెలుసుకోవమ్మా. తల్లి ఈ మాతృభూమికి మారు పేరువమ్మా, సరదాకి కూడా మన సాంప్రదాయాలు వీడకూడదమ్మా. చెల్లి నీ ఆడ జన్మకొక చరిత ఉన్నదమ్మా, మగవాడి బ్రతుకులో వెలుగు నీవని తెలుసుకోవమ్మా. తల్లి ఈ మాతృభూమికి మారు పేరువమ్మా, సరదాకి కూడా మన సాంప్రదాయ వీడకూడదమ్మా. కాలయాపనకు పుట్టే ప్రేమ అదే నీ చావుకు చిరునామా. మనసు పెట్టి గమనించి చూడు ప్రతి ఒక్కడు మంచివాడే, ప్రేమ పేరిట మోసగిస్తే ప్రతిఘటన చెందుతాడే. చెల్లి నీ ఆడ జన్మకొక చరిత ఉన్నదమ్మా, మగవాడి బ్రతుకులో వెలుగు నీవని తెలుసుకోవమ్మా. తల్లి ఈ మాతృభూమికి మారు పేరువమ్మా, సరదాకి కూడా మన సాంప్రదాయాలు వీడకూడదమ్మా. ఒంటి నిండా ఏనాడు చీరను కట్టుకోదు తారా, ఆ తార తీరు నువ్వు తయారైతే మరి చూడకుండగలరా. జీన్స్ ప్యాంటు టీషర్టు వేసిన ఆంగ్ల వనిత తీరు ఇండియాలో ఇంగ్లీషు సంస్కృతిని నాటుతున్నదెవరు. చీరలు కట్టే చెల్లెలెందరో వేళ్ళ మీద లెక్కేయొచ్చురని వస్త్రాధరణే పురుష జాతికి ఆకర్షించే మాట నిజంరా. చెల్లి నీ ఆడ జన్మకొక చరిత ఉన్నదమ్మా, మగవాడి బ్రతుకులో వెలుగు నీవని తెలుసుకోవమ్మా. తల్లి ఈ మాతృభూమికి మారు పేరువమ్మా, సరదాకి కూడా మన సాంప్రదాయాలు వీడకూడదమ్మా. సరదాకి కూడా మన సాంప్రదాయ వీడకూడదమ్మా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ సమయాన్ని ఇచ్చి మా స్టూడియోకి వచ్చి మీ యొక్క కళని మీ గాత్రాన్ని మాకు వినిపించినందుకు చాలా గర్వపడుతున్నా. ఎందుకంటే సాయి చంద్ అన్నతో చేసిన మీ జర్నీని నేను చాలా గొప్పగా ఫీల్ అవుతా. ఒక్క పాట అయినా సరే కొన్ని వేల పాటలాగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే ప్రతి అక్షరంలో అంత పవర్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి గాయకులు ఎప్పటికీ ఉండాలి. ఈ సొసైటీని అవేర్నెస్ చేస్తూ ఈ సొసైటీని
తప్పుతో పట్టకుండా ఏదైతే ఆడపిల్లలపైన జరుగుతున్న అత్యాచారాలు కావచ్చు, మన భారతదేశ సంప్రదాయాలను కావచ్చు, అన్నిటినీ ఒక క్రమపద్ధతిలో తీసుకుపోవాలనే మీ ఆలోచనలు చాలా మంచివి. సో మీరు ఖచ్చితంగా మీలాంటి గాయకులు ఉండాలి. ఆయన కింద ఉన్న మీలాంటి శిష్యులు ఉంటేనే ఈ యొక్క కల్చర్ని కొంచెం మెరుగుపరిచే దారులు పడతాయి అనే నమ్మకంతో. నిజమన్నా, ఒక గంట సేపు మాట్లాడే మాట కన్నా ఒక పాట చెప్తే ఆ పాటలో అంత అర్థం ఉంటుంది. అది అందరికీ కూడా తెలుసు. జానపదం నుంచి తెలంగాణ కళాకారుల నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. దానికి ముఖ్య కీలకం దాంట్లో మా అన్న సాయి చందన్న ఇంకా ముఖ్య కీలకము. ఒకటోది. రెండోది ఏంటంటే అన్న, నిజంగా ఈరోజు చిన్న పిల్లలకు అట్లాంటి వాళ్ళని చిన్నపిల్లల్ని తీసుకుపోయి రేప్ చేసి చంపేయడము ఇలాంటివి చాలా ఘోరంగా జరుగుతున్నాయి. సమాజానికి పుట్టిన పిల్లలకి నుంచి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి వాళ్ళు చెప్పాలి దాని అర్థం ఏంది. ఈరోజు ఏమైందంటే అంత ఎక్కడెక్కడనో హైదరాబాద్కి వస్తున్నారు, హాస్టల్లో బతుకుతున్నారు ఆడపిల్లలు, తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు. కొంతమంది కష్టపడి చదివించిన తల్లిదండ్రులను కూడా అసలు వాళ్ళ పిల్లలు పట్టించుకోవట్లేదు, కనీసం పశువుల్లాగా నిజంగా ప్రవర్తిస్తున్నారన్న. కాబట్టి ఇట్లాంటివన్నీ ఆగిపోవాలంటే ప్రతి విషయం వాళ్ళ పిల్లలకి కూడా చెప్పుకోవాలి. చెప్పి ఇట్లా కాదురా, ఇది తప్పు, ఇది మంచి చెడ అని చెప్పి చెప్పకపోతే మాత్రం సమాజంలో ఇంకా ఎక్కువ జరిగే సిచ్యువేషన్. ఈరోజు కొన్ని విషయాలు అన్న ఏదైనా ఒక మంచి పని చేసిందంటే ప్రచారం కాదు, కానీ ఒక చెడు జరిగిందంటే దాన్ని మాత్రం సోషల్ మీడియాలో అల్చల్ చేస్తున్నారు. కాబట్టి మంచిని చేయడం వల్లనే, మంచిని నలుగురికి పంచడం వల్ల మార్పు దాంట్లో 10 మందికన్నా వస్తుంది. కానీ చెడు అయితే ఏమైతే గింతే అయింది కదా అనుకోని ఇంకోటి తయారవుతున్నాడు అట్లా. కాబట్టి నిజంగా ఈరోజు మీరు రాస్తా టీవీ నుంచి మాకు ఇంటర్వ్యూ కోసము పిలిపించి ఊరు నుంచి ఫోన్ చేయించి మాట్లాడి ఈరోజు మా అలాంటి కళాకారులను గుర్తించేటట్లుగా మీరు చేసినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు రాస్తా టీవీ ఛానల్ ప్రతి ఒక్కరికి, మరి పేరున మీకు, మన అన్న ప్రసాద్ అన్నకు, ఇక్కడ ఉన్న కెమెరామ్యాన్లకు అందరికీ ప్రతి ఒక్కరికి అవకాశం అలాంటి చిన్న కళాకారులను గుర్తించి పిలిపించి సమాజానికి పరిచయం చేపిస్తున్నందుకు మీకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. విన్నారు కదా మిత్రులారా, గాయపడ్డ గొంతులు ఎన్నో ఉన్నాయి. సో మన రస్తా టీవీ చేస్తున్న ప్రయత్నం ఇది. మట్టిలో మాణిక్యాలతో సహా వాళ్ళలో ఉన్న ప్రతి టాలెంట్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తుంది. సో అదేవిధంగా గాయపడ్డ గొంతులు ఎన్నో, ఆ స్వరాలని వినిపించాలని, ఈ ప్రపంచానికి పరిచయం చేయాలని, ఈ ప్రపంచాన్ని మార్చాలని వీళ్ళు నడుస్తున్న తప్పుబాటలు, వీళ్ళు నడుస్తున్న ఏవైతే మన భారతదేశ సంప్రదాయాలని తప్పుతో పట్టిస్తున్న ఏదైతే సంప్రదాయాలు ఉన్నాయో అన్నిటినీ కాళ్ళదొక్కి మన భారతదేశ సంస్కృతిని కాపాడుకోవాలని ఈ గొంతులు ఏవైతే ఉన్నాయో, ఈ స్వరాలు ఏవైతే ఉన్నాయో ప్రతి స్వరాన్ని ప్రశ్నించే, ప్రతి స్వరాన్ని మన రస్తా టీవీ వేదిక మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మనం ఇన్ని రోజులు ఎందరో మాణిక్యాలని మట్టిలో మాణిక్యాలను తీసుకురావడం జరిగింది. చిన్న కళాకారులను సైతం ఈ సొసైటీకి పరిచయం చేయాలనే ఒక సంకల్పంతో రస్తా టీవీ చేస్తున్న ప్రయత్నం ఎంతెంతో కాదు. మీ అందరు చూస్తున్నవారు చాలా థ్యాంక్స్. మీ అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇలాంటి ప్రజాగాయకులు, ఇలాంటి గాయపడ్డ గొంతులు ఇక నుంచి మన రస్తా టీవీకి తీసుకొచ్చి మీకు పరిచయం చేయబోతున్నాను. ఎందుకు అంటే ప్రతి గొంతులో ఒక ఫైర్ ఉంటుంది, ప్రతి శబ్దంలో ఒక అర్థం ఉంటుంది. సో శబ్దం చాలా విలువైంది. ఆ శబ్దాన్ని మీకు వినిపించే ప్రయత్నం చేయబోతుంది మన రస్తా టీవీ. ఈరోజు రాజశేఖర్ అన్నతో మొదలుకొని మిగతా కళాకారులను, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన ఎందరో కవి గాయకులని, ఎందరో రచయితలని నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నా. థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా. ఇలాగే రస్తా టీవీని ఆదరించి మమ్మల్ని ఇంకా గొప్పగా ఇంటర్వ్యూ చేసే స్థాయిలో తీసుకుపోతారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూతోటి సెలవు తీసుకుంటున్నా. నేను మీ వరప్రసాద్ మేడి.